అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటే ప్రధానంగా రెండు పార్టీల మధ్య పోరాటం, ఆధిపత్యం కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య పోరాటం ప్రధానంగా అని మనం అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు రెండు పుస్తకాలు కూడా పోటీ పడుతూ ఉన్నాయి. రెండు పుస్తకాల మధ్య పోరాటం జరుగుతోంది. ఒకటి రెడ్ బుక్, ఇంకోటి డిజిటల్ బుక్. రెడ్ బుక్ గురించి ఇప్పటికే మీకు తెలుసు. యువగరం పాదయాత్ర చేస్తున్నప్పుడు నారా లోకేష్ రెడ్ బుక్ అంశాన్ని తీసుకొచ్చారు. టీడీపీ కార్యకర్తలను, ప్రజలను ఎవరైతే ఇబ్బంది పెట్టారో మా దృష్టికి వచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా రెడ్ బుక్లో రాస్తున్నాం. ప్రజలను, టీడీపీ కార్యకర్తలను చట్టవిరుద్ధంగా ఇబ్బంది పెట్టడం, దౌర్జన్యం చేయటం, అరాచకం చేయటం, అక్రమం చేయటం ఏదైతుందో అవన్నీ కూడా రెడ్ బుక్లో ప్రస్తావిస్తున్నాము. కూటమి అధికారంలో రాగానే వాళ్ళందరి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆ రోజు నారా లోకేష్ గారు ప్రకటించారు. నారా లోకేష్ గారు ప్రకటించినప్పుడు రాజకీయంగా అది పెద్ద ఇష్యూ అయింది. ఇప్పటికీ వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. ఏ వైసీపీ నాయకుడు అరెస్ట్ అయినా సరే, వల్లభనేని వంశీ కావచ్చు, కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, నందిగాం సురేష్ కావచ్చు, గోరంట్ల మాధవ్ కావచ్చు, ఇలా ఏ వైసీపీ నాయకుడు అరెస్ట్ అయినా సరే నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా అరెస్ట్ చేపిస్తున్నాడు అనేదే వైసీపీ మాట్లాడుతూ ఉంటుంది. ఈవెందో వాళ్ళ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా మాకు పార్టీ కార్యకర్తను ఇబ్బంది పెడుతున్నారు, మా నాయకులను అరెస్ట్ చేస్తున్నారు, మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు అని అనేక మార్లు మాట్లాడారు. ఇప్పుడు వైసీపీ కూడా కొత్త బుక్ తీసుకొచ్చింది. నిన్న వాళ్ళ పార్టీ విస్తృత సమావేశంలో గతంలో చెప్పినట్టే ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ వెబ్సైట్ని, డిజిటల్ బుక్ యాప్ని ఆవిష్కరించారు. ఏంటి డిజిటల్ బుక్, డిజిటల్ యాప్ అంటే వైసీపీ కార్యకర్తలు తమను ఎవరన్నా ఇబ్బంది పెడితే, అంటే కూటమి నాయకులు కావచ్చు, ఈవెందో పోలీసు అధికారులు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, అధికారులు కానీ కూటమి నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడితే వైసీపీ కార్యకర్తలు ఆ యాప్లోకి వెళ్ళి లేదా వెబ్సైట్లోకి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. తమ కంప్లైంట్ నమోదు చేయొచ్చు. వాళ్ళ దగ్గర ఏమైనా సాక్ష్యాధారాలు ఉంటే, అంటే ఫోటోలు, వీడియోలు ఉంటే వాటిని కూడా దాంట్లో అప్లోడ్ చేయొచ్చు. ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేయొచ్చు, లేదా ఆ యాప్లో అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నిటిని పరిగణలో తీసుకొని ఎవరెవరైతే వైసీపీ కార్యకర్తను ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. అంటే ఒకప్పుడు రెడ్ బుక్ అప్పుడు నారా లోకేష్ గారు ఏ రకమైనటువంటి ప్రకటన చేశారో దాదాపు అటు ఇటుగా అదే ప్రకటన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి రెడ్ బుక్ గురించి మాట్లాడే హక్కు ఇంకా వైసీపీకి ఎక్కడుంది? ఒకేపు రెడ్ బుక్ తప్పని చెప్పిన వాళ్ళు కూడా ఒక బుక్ తీసుకొచ్చారు. దాని పేరు డిజిటల్ బుక్ అని పేరు పెట్టారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే డిజిటల్ బుక్ ఓపెన్ కాగానే, అంటే వెబ్సైట్ ఓపెన్ కాగానే, యాప్ ఓపెన్ కాగానే మొదటి కంప్లైంట్స్ ఎవరి నుంచి వస్తాయి? నిన్న నుంచి పెద్ద చర్చ రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. ఇప్పుడు వైఎస్ సునీతారెడ్డి గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు కూతురు, ఆవిడ కంప్లైంట్ రైజ్ చేస్తున్నారు. వైసీపీ నాయకుల వల్ల నాకు ప్రాణహాని ఉంది, వైసీపీ నాయకులు నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు, వైఎస్ అవినాష్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోండి అని ఆమె కంప్లైంట్ రైజ్ చేస్తున్నారు. అంటే నిన్న సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ మీకు చెప్తున్నాను. మీకు తర్వాత విజయమ్మ గారు కూడా కంప్లైంట్ రైజ్ చేస్తున్నారట. నా కొడుకు నా మీద కేసు వేస్తున్నాడు, నా కొడుకు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు ఆస్తి కోసం, నా పేరు మీదకి బదలాయించిన ఆస్తులు మళ్ళా కాదు నేను వెనక్కి తీసుకుంటున్నానని చెప్పేసి అంటున్నాడు. ఎన్సీఎల్టీలో కేసు వేస్తున్నాడు, నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి విజయమ్మ కూడా డిజిటల్ బుక్లో కంప్లైంట్ రైజ్ చేశారట. ఒకటి వైఎస్ సునీతారెడ్డి గారు, రెండో కంప్లైంట్ వైఎస్ విజయమ్మ గారు కంప్లైంట్ రైజ్ చేశారట. తర్వాత వైసీపీ బూత్ పురాణం మీద అనేక మంది కంప్లైంట్స్ ప్రజలు రేజ్ చేస్తున్నారు. ప్రధానంగా ఈ మధ్యకాలంలో కొద్దిగా ఎక్కువగా మాట్లాడే పేరు నాని మీద, తర్వాత రప్ప రప్ప అనేటువంటి డైలాగుల మీద కూడా కంప్లైంట్ అవుతున్నట. ఈ డైలాగుల వల్ల మాకు ప్రాణహాని ఉందని భయంగా ఉంది, మాకు ఈ రాష్ట్రంలో ఎప్పుడు వైసీపీ నాయకులు ఏం చేస్తారని ఒక భయంగా ఉందని కొంతమంది ప్రజలు ఈ రప్ప రప్ప డైలాగుల మీద పల్నాడు జిల్లా ప్రజలు, ప్రత్యేకించి పల్నాడు జిల్లా ప్రజలు కంప్లైంట్ రేజ్ చేస్తున్నారు. తర్వాత అమరావతికి సంబంధించిన వైసీపీ నాయకులు మళ్ళీ వైసీపీ కార్యకర్తలకే అవకాశం ఉంది. అందుకని నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు వైసీపీ కార్యకర్తలే ఈ బుక్ని, యాప్ని ప్రధానంగా యూజ్ చేస్తున్నారని ఇప్పుడు ఉన్న సమాచారం. అమరావతి వైసీపీ కార్యకర్తలు మా ప్రాంతం మురిగింది అని
తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. మేము మునిగిపోయాం, మేము కొట్టకపోయాం అనేది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ మేము బాగానే ఉన్నాం, మా ప్రాంతం మీద విద్వేషాన్ని కక్కుతా ఉన్నారు అని వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారంట. ప్రత్యేకించి వైసీపీకి సంబంధించిన మహిళా కార్యకర్తలు, అమరావతి ప్రాంతంలో ఉన్న మహిళా కార్యకర్తలు మమ్మల్ని వేశ్యలంటూ ఒక ఛానల్లో మాట్లాడారు. ఆ మాట్లాడిన వ్యక్తి మీద, మాట్లాడిచ్చిన ఛానల్ మీద కూడా చర్యలు తీసుకోండి అని అమరావతికి సంబంధించిన మహిళా కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు వాళ్ళు కంప్లైంట్ రేజ్ చేస్తున్నారట. అంటే ఇవన్నీ నిజానికి వైసీపీకి వ్యతిరేకంగా ఉండేటువంటి కంప్లైంట్స్. కానీ వైసీపీ కార్యకర్త రేజ్ చేస్తున్న కంప్లైంట్స్. వైఎస్ సునీతారెడ్డి గారు, వైఎస్ విజయమ్మ గారు, అమరావతి వైసీపీ కార్యకర్తలు, ప్రత్యేకించి మహిళా కార్యకర్తలు ఇంకో కంప్లైంట్. తర్వాత రైతులు మా పంట ధ్వంసం చేశారు అనేటువంటి కంప్లైంట్. ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో బంగారుపాలెం పర్యటన పెట్టుకున్నారు కదా, అప్పుడు మామిడికాయలను తొక్కిచ్చారు కదా, ఆ రైతులు కంప్లైంట్ చేశారట. నా పంటని ధ్వంసం చేశారు వైసీపీ నాయకులు. ట్రాక్టర్తో వెళ్తూ ఉంటే అవి మొత్తం రోడ్డు మీద పడేసి ఆ ట్రాక్టర్తో తొక్కిచ్చేశారు. నాకు వైసీపీ నాయకుల వల్ల నా పంట ధ్వంసం జరిగింది, మన పార్టీ నాయకుల వల్ల. కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు. ఈవెందో మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన కారుతో ఆ మామిడికాయలు దొక్కుంటూ పోయారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కంప్లైంట్ చేస్తాడు ఆ రైతు, చూడాలి. ఇంకా ప్రాపర్గా ఆ యాక్సెస్ వాళ్ళకే ఉంటుంది కాబట్టి, వైసీపీ సెంట్రల్ ఆఫీసులో ఉంటుంది కాబట్టి మరి కంప్లైంట్ ఏ రకంగా నమోదు చేశారు అనేటువంటి చూడాలి. ఇప్పటివరకు అయితే సోషల్ మీడియాలో నడుస్తున్న వార్తలు మీకు నేను చెప్తా ఉన్నాను. తర్వాత పొగాకు రైతులు, టొబాకో రైతులు ప్రకాశం జిల్లాలో వాళ్ళు ప్రధానంగా ఒక కంప్లైంట్ రేజ్ చేశారట. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు వచ్చినప్పుడు మమ్మల్ని ఆదుకుంటారని మేము అనుకుంటే మా పంటను ధ్వంసం చేస్తూ, మా పొగాకు బేలను తొక్కుతూ, పైగా మా మీద రాళ్ళేసారు వైసీపీ నాయకులు అని ప్రకాశం జిల్లా రైతులు కంప్లైంట్ చేశారట. తర్వాత అది పక్కన పెట్టేస్తే ఒక హెలికాప్టర్ డ్రైవర్ జగన్మోహన్ రెడ్డి గారిని సత్యసాయి జిల్లాకి ఏదో వైసీపీ కార్యకర్త చనిపోతే పరామర్శ ప్రోగ్రాం కోసం తీసుకెళ్ళినటువంటి ఒక డ్రైవరు, హెలికాప్టర్ డ్రైవర్, అతను కంప్లైంట్ చేస్తున్నాడట. ఏమండి మీ పార్టీ వైసీపీ కార్యకర్త నా హెలికాప్టర్ను ధ్వంసం చేశారు, నేను మీ అభిమాన్నే, అందుకు మిమ్మల్ని హెలికాప్టర్ తీసుకెళ్ళింది నేనే, అక్కడికి హెలికాప్టర్ను ధ్వంసం చేశారు, మిమ్మల్ని చూస్తానే పేరుతో ఆడికి వచ్చారు కానీ హెలికాప్టర్ను ధ్వంసం చేశారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి హెలికాప్టర్ పైలట్ అంటారుగా డ్రైవర్ని, పైలట్ చేశాడట. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి చనిపోయాడు కదా ఒక వ్యక్తి, వాళ్ళ భార్య కూడా కంప్లైంట్ చేసిందంట. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు, మీ పర్యటనలో భాగంగా మీ కారు కింద పడి మా ఆయన చనిపోయారు, వైసీపీ నాయకులు కానీ మీరు కానీ మీ పార్టీ నాయకులు కానీ ఈవెన్ దో మీ పార్టీ కార్యకర్తలు కానీ సకాలంలో కారులో కనీసం ఆసుపత్రి తీసుకుంటే బతికినవాడు, కనీసం అంబులెన్స్లో తీసుకెళ్తుంటే అంబులెన్స్తో పాటు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎవరు వెళ్ళలేదు, నా అనుమానం అంబులెన్స్లో ఏదో జరిగిందని. కేవలం వైసీపీ నాయకుల నిర్లక్ష్యం, పక్కకు పదవిలో పడేయటం వల్లే మా ఆయన చనిపోయారు, కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. సింగయ్య భార్య ఆమె కంప్లైంట్ రేజ్ చేసిందంట. మళ్ళీ ఆమె కూడా వైసీపీ కార్యకర్త, పాపం జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని. ఆమె ఓపెన్గా చెప్పిందిగా, జగన్మోహన్ రెడ్డి గారు కలిసిన తర్వాత మీడియా ముందు చెప్పిందిగా, అదే విషయాన్ని కంప్లైంట్ రేజ్ చేసిందంట. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లాలో గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి వెళ్ళారు కదా, అప్పుడు ఒక అమ్మాయి ఏజ్ని చెప్తూ ఈ అమ్మాయికి పెళ్ళి ఎలా కావాలంటూ మాట్లాడారు. ఇప్పుడు ఆ అమ్మాయి కంప్లైంట్ రేజ్ చేసిందట. ఏమంటే మీరు మా విషయాలను బట్టబయలు చేశారు, దానివల్ల నాకు ఇబ్బంది కలుగుతోంది సమాజంలో, దీనికి కారణం మీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి సార్ అని చెప్పేసి ఆ అమ్మాయి కంప్లైంట్ రేజ్ చేసిందంట. తర్వాత గుంటూరు జిల్లా మిర్చి ఆట దగ్గర అక్కడ రైతులు కంప్లైంట్ అంట. ఏం జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మమ్మల్ని పరామర్శిస్తారని మిర్చి ఆటకు వచ్చి ఆ టైంలో మా మిర్చి బత్తాలు పోయా, మీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు మిర్చి బత్తాలు ఎత్తకపోయారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి సార్ అని మిర్చి రైతులు కంప్లైంట్ రేజ్ చేశారట. తర్వాత అక్కడ చిత్తూరు జిల్లాలోనే బంగారుపాలెం పర్యటనకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు కదా, అక్కడ రైతులు ఇంకో కంప్లైంట్. ఏమంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఎందుకంటే వాళ్ళ చేతుల్లోనే మామిడి కొనుగోలు ఉన్నాయి కాబట్టి, కంపెనీలు మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి వాళ్ళే అంటే గవర్నమెంట్ కొనుగోలు చేయదు, మామూలుగా అయితే ప్రైవేట్ కొనుగోలులే జరుగుతాయి. కానీ ధర కావాలని తగ్గించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద చర్యలు తీసుకోండి. సిండికేట్గా ఏర్పడి ధర కావాలని తగ్గించారు,
ఏదో ప్రభుత్వం ఆదుకుంది కాబట్టి మేము బతికిపోయామండి, ప్రభుత్వం గిట్టుబాటు ధర చెల్లించింది కాబట్టి మేము ఓకే, లేకపోతే మేము నష్టపోయే వాళ్ళం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇక ఏరియాలో సిండికేట్ ఏర్పడి పాల ధరను కూడా అమాంతం తగ్గించారు. వాళ్ళకి పాల డైరీ కూడా ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత మా ఇష్టం వచ్చిన చోట పాలు మేము పోసుకోగలుగుతున్నాం డిమాండ్ వచ్చిన చోట. కానీ వైసీపీ అధికారులు ఉన్నప్పుడు మా డైరీలోనే పాలు పోయాలనేటువంటి ఒక కండిషన్ ఉండేదండి ఆ ఏరియాలో ఉండాలంటే. దానివల్ల మేము చాలా నష్టపోయాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద చర్యలు తీసుకోండి సార్ అని చెప్పేసి అక్కడ స్థానికులు, ప్రజలు, రైతులు వాళ్ళు కంప్లైంట్ చేశారట. వీళ్ళంతా వైసీపీ నాయకులు, కార్యకర్తలే. మళ్ళా వైసీపీ వ్యతిరేకులు కాదండోయ్, వైసీపీ కార్యకర్తలు చేస్తున్న కంప్లైంట్సే. ఇలా రకరకాల కంప్లైంట్స్. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద, వైసీపీ నాయకుల వ్యవహార శైలి మీద, వైసీపీ నాయకుల పెత్తందారి పద్ధతుల మీద, వారు చేస్తున్నటువంటి అక్రమాల మీద వైసీపీ కార్యకర్తలే కంప్లైంట్ రైజ్ చేస్తున్నారట. అంటే దీన్ని ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది. నిజానికి వైసీపీ ఒకటనుకుంటే ఇంకోటి జరిగిపోయింది. సహజంగా కూటమి నాయకుల అక్రమాల మీద, అరాచకాల మీద, దౌర్జన్యాల మీద, పోలీసులు పెడుతున్న అక్రమ కేసుల మీద, నిర్బంధాల మీద, ఇబ్బందుల మీద కంప్లైంట్ వస్తాయనుకుంటే తిరిగి తిరిగి వైసీపీ నాయకుల మీదే కంప్లైంట్ రావటం ఏంటి, వైసీపీ పార్టీ మీదే కంప్లైంట్ రావటం ఏంటి? ఇది కొంత ఆశ్చర్యానికి గురయ్యాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇక వెబ్సైట్ ఉంచుతారా, యాప్ ఉంచుతారా, మొత్తం డిలీట్ కొడతారా తెలియదు. ఇవన్నీ సర్వర్లో ఉంచుతారా, డిలీట్ కొడతారో తెలియదు. వైసీపీ నాయకులు చెప్పొచ్చు ఇలాంటి కంప్లైంట్స్ ఏం రాలేదని చెప్పొచ్చు, ఎందుకంటే సర్వర్ వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి. కానీ సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం మేరకు అక్కడ వాళ్ళు మేము పెట్టామని చెప్తున్న దాని మేరకు వాళ్ళంతా కంప్లైంట్ రేజ్ చేస్తున్నారు అనేటువంటి విషయం మాత్రం మనకు అర్థమవుతా ఉంది. మీకేమన్నా కంప్లైంట్స్ ఉంటే కూడా వాటిని రేజ్ చేసే ప్రయత్నం చేయండి. డిజిటల్ బుక్ వెబ్సైట్ ఓపెన్ అయింది, డిజిటల్ బుక్ యాప్ ఓపెన్ అయింది. మీరు దీన్ని ఉపయోగించుకోవాలని వైసీపీ కార్యకర్తలు అందరూ కూడా నేనైతే సూచిస్తున్నా. మరి వాడుకోండి. థ్యాంక్ యూ.